హలో, గూగుల్ ఏఐ అప్డేట్ అయ్యింది తెలుసా? ఫీచర్స్ మరింత మెరుగయ్యాయి. ఈ విషయం తెలుసా? 2 రోజుల క్రితమే గూగుల్ ఈ ఫీచర్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే అందిస్తున్న ఏఐ సౌకర్యాలకు తోడు మరిన్ని మెరుగైన ఫీచర్లను జోడిస్తూ ఈ 2 టూల్స్ ను విడుదల చేసింది. అప్డేటెడ్ టూల్స్ ను రిలీజ్ చేసింది. గూగుల్ ల్యాబ్ యూజర్లకు వెంటనే ఇవి అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రస్తుతం మనం ఏఐ ఎరాలో ఉన్నాం. మన మనసులో ఉన్న ఆలోచనలు ఫోటోలుగా మార్చేయగలుగుతున్నాం. అలాగే వాటిని వీడియోలుగాను మెషిన్ లెర్నింగ్ ద్వారానే తయారు చేయగలుగుతున్నాం. అసలు మన ప్రమేయం లేకుండానే, మనం ఏమాత్రం పని చేయకుండానే, మనం ఏ విధమైన ఎఫర్ట్ పెట్టకుండానే కావలసింది క్షణాల్లో, నిమిషాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ పరిణామాలకు సాంకేతిక పురోగతి కారణం. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అప్డేట్స్ కారణం. ఈ వాదనలో ఎలాంటి వివాదము లేదు. అయితే ఈ టెక్నాలజీ కూడా రోజు రోజుకు అప్డేట్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను కలుపుకుంటూ, చేర్చుకుంటూ మరింత మెరుగైన రిజల్ట్లను, ఎర్రర్ ఫ్రీ అవుట్పుట్ ను అందిస్తున్నాయండి. ఈ క్రమంలోనే గూగుల్ ఏఐ ఆధారిత టెక్నాలజీలో మరింత పురోగతిలో దూసుకుపోతోంది. మిగతా సంస్థల కంటే మెరుగైన, ఖచ్చితమైన రిజల్ట్లను యూజర్లకు అందిస్తోంది. ఇప్పుడు ఏఐ యుగంలో వియో వీడియో జనరేషన్ మోడల్ సక్సెసర్ ను గూగుల్ తాజాగా ఆవిష్కరించింది. గూగుల్ తన ఏఐ వీడియో జనరేటర్ వియో, అలాగే గూగుల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఇమేజన్లలో కొత్త వర్షన్లను విడుదల చేసింది. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న టూల్స్ లో ఇప్పుడు తెచ్చిన 2 వర్షన్లు అత్యంత మెరుగ్గా పనిచేస్తున్నాయి. 2024 ప్రారంభంలో మొదలుపెట్టిన ఏఐ వీడియో వర్షన్ ను అప్డేట్ చేసి వియో 2 పేరుతో కొత్త వర్షన్ అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఇది పాత వర్షన్ కంటే మరిన్ని కీలక అప్డేట్లతో ఎక్కువ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ వియో 2 వర్షన్ 4K రిజల్యూషన్ వీడియోలను కూడా క్రియేట్ చేయగలుగుతోంది. అంతేకాదు, ఎక్కువ నిడివి అంటే కొన్ని నిమిషాల దాకా కూడా వీడియోలను సింగిల్ టేక్ లో క్రియేట్ చేసే సామర్థ్యం వియో 2 కు ఉందని గూగుల్ సంస్థ తెలియజేసింది. ఈ ఏఐ వీడియో కొత్త వర్షన్ వియో 2 గూగుల్ ల్యాబ్ ద్వారా యాక్సెస్ చేయగల వీడియో ఎఫెక్ట్స్ ప్లాట్ఫామ్ లో ఎంపిక చేసిన కొందరు క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉందండి. వియో 2 విస్తృత శ్రేణి సబ్జెక్టులు మరియు స్టైల్స్ లో నమ్మశక్యం కాని విధంగా అధిక నాణ్యత గల వీడియోలను సృష్టిస్తోంది. మానవ రేటర్లచే నిర్ణయించబడిన హెడ్ టు హెడ్ పోలికలతో ప్రముఖ మోడళ్లకు వ్యతిరేకంగా వియో 2 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫలితాలను సాధించింది. ఇప్పుడు గూగుల్ మెరుగైన సామర్థ్యాలతో వియో 2 ని ప్రారంభించింది. ప్రస్తుతం పాత వియో ఏఐ మోడల్ వినియోగదారులకు వెట్టెక్స్ ఏఐ మరియు వీడియో ఎఫెక్ట్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది యూట్యూబ్ షార్ట్స్ కోసం వీడియో బ్యాక్గ్రౌండ్ జనరేటర్ ఫీచర్ లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కంపెనీ వియో 2 ను ప్రవేశపెట్టింది. దీనిని అత్యాధునిక వీడియో మోడల్ గా పరిచయం చేసింది. ఇది అంతర్గత పరీక్షా సమయంలో సోరా వంటి వీడియో మోడళ్లను అధిగమించి అత్యాధునిక ఫలితాలను సాధించిందని సంస్థ పేర్కొంది. ఇది చలన భౌతిక శాస్త్రాన్ని మరియు వాస్తవ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలదని గూగుల్ పేర్కొంటోంది. ఇది సినిమాటోగ్రఫీ యొక్క శాస్త్రాన్ని అర్థం చేసుకోగలుగుతుందట. అలాగే వివిధ లెన్స్లు, సినిమాటిక్ ఎఫెక్ట్లు, అలాగే కెమెరా కదలికలను ఉపయోగించి నిర్దిష్ట శైలిని రూపొందించగలుగుతుంది. వినియోగదారులు శైలి, లెన్స్, సినిమాటిక్ ఎఫెక్ట్లు, కెమెరా కదలికలను పేర్చుకోవచ్చు. మరియు వియో 2 ఖచ్చితమైన స్పెసిఫికేషన్లకు వీడియోలను రూపొందించగలదట. నిజమైన వీడియోల నుండి ఏఐ వీడియోలను గుర్తించడంలో సహాయం చేయడానికి, డీప్ ఫేక్ లను రూపొందించడానికి, దాని దుర్వినియోగాన్ని తగ్గించడానికి కంపెనీ రూపొందించిన వీడియోలపై స్థానిక సింత్ ఐడి వాటర్ మార్కును జోడించింది. తప్పుడు సమాచారం తప్పుగా పంపిణీ చేసే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది దాని యాక్సెస్ ను నియంత్రించడానికి, దాని నాణ్యత, భద్రతను మెరుగుపరచుకోవడానికి కంపెనీ ఏఐ మోడల్ ను క్రమంగా రోల్అవుట్ చేయడానికి ప్లాన్ చేసింది. ప్రస్తుతం గూగుల్ ల్యాబ్స్ ద్వారా వీడియో ఎఫెక్ట్స్ లో ఎంపిక చేసిన వినియోగదారులకు వియో 2 అందుబాటులో ఉంది. ఈ సాధనాన్ని ప్రయత్నించడానికి ఆసక్తి ఉన్నవారు వెయిట్ లిస్ట్ కోసం సైన్ అప్ చేయాలని గూగుల్ సూచించింది. వియో 2 ని వచ్చే ఏడాది యూట్యూబ్ షార్ట్స్ కి, అలాగే ఇతర ఉత్పత్తులకు విస్తరించాలని కూడా యోచిస్తోంది. అంతేకాకుండా వియో 2 కొద్ది నిమిషాల నిడివితో 4K రిజల్యూషన్ దాకా వీడియోలను రూపొందించే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా క్రియేట్ చేయబడే ఏఐ వీడియోల యొక్క ఖచ్చితమైన డ్యూరేషన్ మాత్రం గూగుల్ పేర్కొనలేదు. చాలా వీడియో జనరేషన్ మోడల్లో పలు లోపాలు ఉండగా వియో 2 ఆ లోపాలను అధిగమించి ఎర్రర్ల రేట్ ను చాలా వరకు తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా వియో 2 కు సంబంధించిన అప్డేట్ చేసిన వర్షన్ ను, దాని కొత్త అప్డేట్స్ ను హైలైట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు. ఇక ఇమేజన్ 3 అనేది గూగుల్ కు చెందిన అత్యంత నాణ్యమైన టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్. మునుపటి మోడళ్ల కంటే మెరుగైన సేవలు ఇది అందిస్తోంది. రిచ్ లైటింగ్, తక్కువ దృష్టిని మరల్చే కళాఖండాలతో చిత్రాలను రూపొందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఇమేజ్ ఎఫెక్ట్స్ లో ఏఐ ఇమేజ్ క్రియేటర్ ఇమేజిన్ 3 టెక్నాలజీలోని ఇప్పటికే 100 కన్నా ఎక్కువ దేశాల్లో విడుదల చేశారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఏఐ ఇమేజ్ జనరేటర్ కు సంబంధించిన ఈ తాజా వర్షన్ మరింత వైవిధ్యమైన క్రియేటివ్ ఇమేజ్లను మరింత ఖచ్చితత్వంతో అందించడానికి
చేయడానికి, ఫోటోలను మరింత సమర్థవంతంగా కంపోజ్ చేయడానికి మెరుగైన సామర్థ్యంతో పనిచేసేలా ఈ ఇమేజన్ 3ని రూపొందించారు. ఇమేజన్ 3 ఇప్పుడు ఫోటో రియలిజం నుండి ఇంప్రెషనిజం వరకు, అలాగే అబ్స్ట్రాక్ట్ ఇమేజ్ల నుంచి యానిమే స్టైళ్ల వరకు ఎక్కువ ఖచ్చితత్వంతో విభిన్నమైన కళా శైలులను అందించగలదని గూగుల్ పేర్కొంటోంది. అప్డేట్ చేయబడిన మోడల్ మరింత విశ్వసనీయంగా ప్రాంప్టులకు క్రియేట్ చేస్తుందని, మెరుగైన అల్లికలతో గొప్ప ఇమేజ్లను రూపొందిస్తుందని తెలుపుతోంది. గూగుల్ తన సరికొత్త ఇమేజన్ 3 మోడల్ ఆధారంగా గూగుల్ ల్యాబ్స్ నుండి విస్క్ ని విడుదల చేసింది. ఈ సాధనం వినియోగదారులను మరింత ఖచ్చితత్వంతో చిత్రాలను ఇన్పుట్ చేయడానికి లేదా సృష్టించడానికి అనుమతిస్తుంది. అలాగే డిజిటల్ ఫ్లషీ నుండి ఎనామిల్ పిన్ లేదా స్టిక్కర్ దాకా ప్రత్యేకంగా వారి సొంతంగా ఏదైనా సృష్టించడానికి రీమిక్స్ చేస్తుంది. ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసే ఇమేజ్ల వివరణాత్మక రైటప్ లను స్వయం చాలకంగా రాయడానికి, వాటిని ఇమేజన్ 3కి అందించడానికి జెమినీ యొక్క దృశ్య అవగాహన మరియు వివరణ సామర్థ్యాలను ఉపయోగిస్తుంది. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమనిపించిందో కామెంట్ చేయండి.